ప్రైజ్ ది లార్డ్. మన ప్రేమమూర్తియు అద్వితీయ దేవుడును సకల జనులకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా ఉంటున్నారని నమ్ముతా ఉన్నాం. ఈ ఛానల్ ద్వారా అందించబడుతున్న ప్రతి అంశాన్ని మీరు వింటూ ఉన్నారని మేము తెలుసుకోగలుగుతున్నాం. మీ ప్రోత్సాహము మీ సహకారము మాకు ఎంతగానో అవసరము. కనుక దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహాప్రేమను బట్టి దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి చివరి వీడియోగా ఆడియోగా ఈ దినాన్ని ముగించనంటున్నాం. కనుక ఈ యొక్క చివరి వీడియోలో దైవజనుని యొక్క జీవిత చరిత్ర నుండి 4 అనుబంధాలు మనం వినగలము. మొదటిగా సిల్వ గ్రామము, రెండవది అద్భుతమైన దేవుని సేవకుడు, మూడవదిగా ప్రాంటియర్స్, నాలుగవదిగా వివాహ అంశములు లేదా వివాహ నియమములు. ఈ 4 సంగతులను మనము ఈ యొక్క ఆడియో ద్వారా విననంటున్నాం. కనుక ఈ 4 సంగతులు నిజంగా మనకు అందించబడే ఆత్మీయమైన అంశాలని తెలుసుకోవాలి. మరి సిల్వ గ్రామము అనగా దైవజనుని యొక్క ఆత్మీయ అనుభవం గురించి, అయితే అద్భుతమైన దేవుని సేవకుడు అనగా ఏ విధంగా దేవుని సేవకుడిగా ఉంటాడు, ఇలాగూ లోతైన సంగతులు నేర్చుకోగలము. కనుక నిజంగా మీరు ఆరంభం నుండి అనేక సంగతులు నేర్చుకున్నారు. అయితే ఈ చివరిది కూడా చూస్తే మీకు చివరి ఆత్మీయమైన పాఠాలు తెలుసుకోగలరు. కనుక మరి వివాహం గురించిన నియమాలు సూచనలు కూడా దైవజనుడు ఎంతగానో స్పష్టంగా బైబిల్ వాక్యానుసారంగా వివరిస్తూ వచ్చినాడు. కనుక ఇవన్నీ తెలుసుకొని మీరు కూడా దేవుని కృప యందు నిలకడగా ఉండవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఇప్పుడు ఆడియోను వినేదము. 20వ శతాబ్ద అపోస్తలుల కాలపు ఉద్యమము. సహోదరుడు బక్సింగ్, రచయిత టి. కోషి. ఈ సాక్ష్యపు పుస్తకమునకు ముగింపులో అనుబంధంగా 4 అనుబంధములు జోడించబడినవి. ఇప్పుడు ఈ పుస్తకపు చివరిలో జోడించబడిన ఈ 4 అనుబంధముల్లోని అంశములను మనము చూచెదము. అనుబంధము 1, సిలువ గ్రామము. సహోదరుడు బక్సింగ్ సంపూర్ణ సేవకు పిలువబడక మునుపు భారతదేశంలో ఆదర్శవంతమైన క్రైస్తవ గ్రామము కొరకైన అతని నమూనాని మనము ఇచ్చట చూడగలము. ఇది ఎంతో ప్రత్యేకముగా ఉన్నది. సహోదరుడు తన యొక్క స్వదేశము కొరకై భారతదేశం యొక్క క్షేమము, అభివృద్ధి మరియు ప్రజలు నెమ్మది కలిగి ఉన్నట్లుగా రక్షించబడిన క్రైస్తవ గ్రామం కొరకైనటువంటి నమూనా, తనకు కలిగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క సమాధానపూర్వకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి గ్రామము ఈచటను మనము చూడగలము. ఇచ్చట శిలువ ఆకారములో ఆ యొక్క గ్రామములో తానుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు మనము చూస్తున్నాం. ఇక్కడ శిలువ భాగముగా ఉన్నటువంటి ఈ 2 భాగములలో అనగా నిలువు భాగము మరియు అడ్డు భాగములలో కాలువలు పారుచుండగా ఇరుప్రక్కల ఔషధ సుగంధ ద్రవ్యములు, గులాబీలు మరియు పూల మొక్కలు మరియు కూరగాయలు, పాడి పరిశ్రమ, ఒలీవలు మొక్కలు, చెరుకు, ప్రతి
మొక్కలు మరియు వర్క్షాపులు, గృహములు, చేతి పనులు, ప్రయోగశాలలు, పండ్లు, గొర్రెలు, ఆ విధముగా పార్కు, ఖర్జూర, మల్బరీ, పచ్చిక మరియు ధాన్యములతో కూడినటువంటి నమూనాని ఈ యొక్క శిలువ ఆకారంలో ఉన్నటువంటి గ్రామంగా సహోదరుడు తనక ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ గ్రామముగా తన ఆలోచనలు పొందుపరుస్తూ ఈ విధంగా శిలువ గ్రామాన్ని రూపొందించిన మనము చూస్తున్నాము. దీనిని బట్టి సహోదరుడుకున్నటువంటి తన దేశము కొరకైనటువంటి భారము, తన దేశ క్షేమము, ప్రజలు రక్షణ పొందిన అనుభవాలలో సుఖశాంతులతో జీవించేటువంటి చక్కటి ఆలోచనను మనము చూస్తున్నాము. ఇందును బట్టి ప్రభుకి మహిమ, ఘనత, ప్రభువులు కలుగుగాక. ఇక రెండవ అనుబంధములో మనం చూస్తే అనుబంధం 2లో అద్భుతమైన దేవుని సేవకుడు. మన ప్రియ ప్రభువును మరియు యజమానుడైన యేసుక్రీస్తు సేవలో గత 62 సంవత్సరముల నుండి నాకు భయము మరియు నిరుత్సాహము కలిగించినట్లు గొప్ప బోధకులు, టెలివిజన్లలో సువార్తను అందించువారు, మిషనరీలు కృప నుండి మరియు తమ ఔన్నత్యం నుండి పడిపోవుట చూచితిని. ఈ సంగతులు సంఘమునకు మరి ముఖ్యముగా ప్రభువునకు అవమానము మరియు హేళనకు కారణమైనవి. గొప్పవారుగా ఎంచబడిన వారు మహిమ శిఖరము నుండి పాపపు అగాధములోనికి పడిపోవుటకు మొదటగా బంగారము అనగా ధనాశ, స్త్రీలు అనగా లైంగిక దుర్నీతి మరియు ప్రఖ్యాతి అనగా గర్వము మొదలగునవి కారణమైనవి. నా ప్రియ సహోదరుడు, భారతదేశపు సహోదరుడు బక్సింగ్ను గురించి నేను తలంచినప్పుడు దేవుడు తన దాసుని శక్తివంతమైన మరియు మురికి గుంటల వంటి వీటి నుండి భద్రపరిచినందుకు దేవుని స్తుతించుచున్నాను. అతడు దేవుని ఎదుటను మరియు తన చుట్టూ ఉండి గమనించు నేత్రములను పవిత్రమైన క్రైస్తవ జీవితము జీవించెను. అతని మాటల కంటే అతని దైవభక్తి గల జీవితము ధారాళముగా మాట్లాడాను. సహోదరుడు బక్సింగ్ యథార్థపరుడు. ఈ సంగతి అతని స్నేహితులు, అనుచరులు ఎరుటయేగాక అతని శత్రువులు మరియు విమర్శకులు బాగుగా ఎరిగిన వారై రహస్యముగా అతనికి భయపడుదురు. బహు మేధావి అయిన సహోదరుడు బక్సింగ్ తన విద్యకు సంబంధించిన ఉద్యోగం కానీ వ్యాపారము కానీ చేసి ఉండేడల ఎంతో విస్తారమైన డబ్బు సంపాదించి ఉండేవాడని చెప్పేవారు. అయితే సమస్తమును ప్రభు సేవ కొరకు అర్పించెను. ఎదిరింపులు మరియు హింస యొక్క కోరలలో ప్రభువును సేవించెను. యేసుక్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకొనిన దీనదాసుడు. అందువలన కుయుక్తితో నిండిన బంగారము, స్త్రీలు, ప్రఖ్యాతి యొక్క మత్తు వలన అతడు ప్రభావితుడు కాలేదు. ఆధారము లేని నిందారోపణలు. మలేషియాలోని ఒక నగరములో అంతటా సువార్త దండయాత్ర జరిగించుచుండగా ఒక పెద్ద క్రైస్తవ శాఖ యొక్క సీనియర్ పాస్టర్ నన్ను కలిసి, నీ గురించి నా బిషప్పుకు నా గొర్రెలను దొంగిలించుచున్నావు అని ఫిర్యాదు చేయబోచున్నాను అని కేకలు వేశాను. ఒక్క క్షణం ఆగి, నీవు ఏమి చెప్పుచున్నావంటిని. అతడు, నీవు మా నగరమునకు వచ్చిన ప్రతి సందర్భములో నా సంఘ సభ్యులు క్రమముగా సంఘమునకు హాజరు కాని వారు సైతము నీ కుడికలకు వచ్చుచున్నారు. ఇందువలన నీవు నా గొర్రెలను దొంగిలించుచున్నావు అని చెప్పాను. అందుకు నేను, పాస్టర్ గారు నన్ను క్షమించండి, నీ గొర్రెలు ఎవరో నాకు తెలియదు. ఇది నగరమంతటి కొరకు సువార్త దండయాత్ర. వివిధ సంఘముల నుండి ప్రజలు కూడికలకు హాజరగుచున్నారు. నీ బిషప్పు నాకు మంచి స్నేహితుడు. నీకు విరోధముగా నేను బిషప్పు గారికి ఫిర్యాదు చేసి ఉండవచ్చును అని చెప్పి తిని. పాస్టర్ గారు కంగారు పడి, నాకు విరోధముగా ఏమి ఫిర్యాదు చేసేదవు అని ప్రశ్నించాను.
నీ గొర్రెలు మా పచ్చికను దొంగిలించినవని నీ బిషపుకు ఫిర్యాదు చేసేదను. నీవు నీ గొర్రెలను కల్తీ లేని దేవుని వాక్యంతో పోషించినా అవి వేరే పచ్చికకు ఎందుకు వెళ్ళును అని జవాబిచ్చితిని. ఆ పాస్టరు ఏడవవలెనో లేక నవ్వవలెనో తెలియక గాబరపడాను. అతడు నిజాయితీపరుడైతే ఏడ్చి ఉండేవాడు. ఇండియా మరియు పాకిస్తాన్లోని మిషనరీలు, క్రైస్తవ శాఖల నాయకులలో అనేక మంది పదే పదే సహోదరుడు భక్సింగ్ గొర్రెలను దొంగిలించువాడు అని నిందించారు. ఈ అర్థం పర్థం లేని విమర్శ వెనుక పొంచి ఉన్న అసూయ మనస్సున్నట్లుగా గ్రహించవచ్చును. సహోదరుడు భక్సింగ్ దేవుని వాక్యంను సరళముగా, స్పష్టముగా మరియు అధికారముతో విశదీకరించినందున గుంపులు గుంపులుగా ప్రజలు అతని వర్తమానం వినుటకు వచ్చుచున్నందున వారు అసూయపడిరి. ఆకర్షించు శక్తి మనుష్యుడు కాదు గాని అతని యజమానుడైన యేసుక్రీస్తు మరియు శక్తివంతమైన ఆయన వాక్యము. సహోదరుడు భక్సింగ్ ఎప్పుడునూ ప్రేక్షకులను తన వైపునకు గాక తన ప్రభువు యజమానుడైన యేసుక్రీస్తు వైపునకు మళ్లించెను. అతని సంపూర్ణ సమర్పణ. సహోదరుడు భక్సింగ్ క్రీస్తుకు సమర్పించుకొనుట. ఎవరైతే సహోదరుడు భక్సింగ్ను ఎరిగి ఉండి అతడు బోధించుట వినియున్నారో వారు సహోదరుడు భక్సింగ్ తన జీవితంలో క్రీస్తును ప్రకాశింపజేసినని గ్రహించి ఉందరు. అతడు ప్రభు అయిన యేసుక్రీస్తును గాఢముగా ప్రేమించెను. ఎంత క్రయమైనను చెల్లించి ఎల్లప్పుడూ ప్రభు చిత్తమును నెరవేర్చుటకు ఆశించెను. ఇతరుల కొరకు బహిరంగ స్థలములలో, విమానాశ్రయమైనను, మార్కెట్ స్థలమైనను, ఉద్యానవనమైనను మరి ఏ ఇతర స్థలమైనను మోకరించి ప్రార్థించుటకు అతడు ఎన్నడనూ సిగ్గుపడలేదు మరియు భయపడనూ లేదు. సహోదరుడు భక్సింగ్ ఇతర విశ్వాసులను బహిరంగ మరియు వీధి సువార్త సేవకై పంపించుటకు ప్రోత్సహించుటే కాక ఈ బలమైన పరిచర్యలో తాను కూడా పాల్పొందుచు వారిని నడిపించాను. పత్రికలు పంచుట వీధి సువార్త సేవలో అంతర్భాగమై ఉన్నది. అతడు అపోస్తలుడైన పౌలు వలె సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. నమ్మువానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది, రోమాపత్రిక 1:16 అని నమ్మి తన అనుదిన జీవితంలో సువార్త కొరకే జీవించాను. పరిశుద్ధ గ్రంథము ఎడల సమర్పణ. పరిశుద్ధ గ్రంథము సజీవుడైన దేవుని వలన ప్రత్యేకపరచబడిన వాక్యమని సహోదరుడు భక్సింగ్ హృదయపూర్వకముగా విశ్వసించెను. అతడు బైబిల్ను ప్రేమించెను. తీక్షణముగా మరియు స్థిరముగా అతడు బైబిల్ను పఠించెను. ఎక్కడకు వెళ్ళినను బైబిల్ను తన వెంట తీసుకొని వెళ్ళెను. సమయమందును అసమయమందును బైబిల్ నందున సువార్త ప్రకటించెను. తన వ్యక్తిగత సంభాషణలు, తన ఉత్తరములు మరియు తన బోధలు దేవుని వాక్యంతో నింపబడి ఉండెను. క్రీస్తే దేవుని యొద్దకు ఏకైక మార్గము, యోహాను సువార్త 14:6 అని ప్రకటించుట తప్పు అని ఎన్నడనూ ఒప్పుకొనలేదు. అతడు పాపము, తీర్పు, మరణము మరియు నరకమును గురించి అధికారముతోనూ మరియు లోతైన ఒప్పుదలతో బోధించెను. అదే రీతిగా శిలువలో ప్రభువైన యేసుక్రీస్తుని చిందించిన రక్తము ద్వారా కలుగు మహిమకరమైన రక్షణ మార్గమును బోధించెను. అతడు త్రోవ తప్పించు, కలవరపరచు మరియు తప్పు బోధలు ప్రకటించు వారిని ధైర్యముతో బహిరంగముగా ఖండించెను. తన యజమానుని వలె అబద్ధపు బోధకులను ఏ భయము, పక్షపాతం లేకుండా కఠినముగా ఖండించాను. ముందుగా వ్రాసుకొనకుండా లేఖనములను ఎంతో ధారాళముగా సూటిగా చూపించిన బోధకుని ప్రసంగమును నేను ఇంతవరకు ఇతని నుండి తప్ప ఇంకొకరి నుండి విని ఉండలేదు. అతని మేధస్సు ప్రశస్త దేవుని వాక్యంచే నింపబడి ఉండెను. ఇంకనూ చెప్పవలననినా దేవుని వాక్యమే అతని భోజన పానాదులై ఉన్నవి. ప్రభువు పిలుపుకు మరియు పరిచర్యకు అతని సమర్పణ. ఒకని దృష్టిని మరల్చు ఆకర్షణలు మరియు పరధ్యానములు అనేకములుగా ఉన్నవి గాని సహోదరుడు భక్సింగ్ తన ప్రాధాన్యతలను తగిన స్థానమందుంచెను. అపోస్తలుడైన పౌలు వలె సహోదరుడు భక్సింగ్ ఆ పరలోక దర్శనమునకు అవిధేయుడు కాక అపోస్తల కార్యములు 26:19 అని చెప్పగలిగాను. ప్రశస్తమైన ఆత్మలను రక్షించవలనని గాఢమైన తీవ్రత
సువార్తను ప్రకటించుటకు బలవంత పెట్టబడెను. నూతన నిబంధన బోధలను స్థిరముగా అనుసరించి స్థానిక సంఘములను స్థాపించవలనని క్రీస్తు తన దాసునికిచ్చిన స్పష్టమైన దర్శనం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగక రాత్రింబవళ్ళు ఎడతేయక ప్రయాసపడి ఆ పరలోక దర్శనమును నెరవేర్చుటకు తన జీవితమును పానార్పణముగా పోసెను. ఇంత పరిమాణములో సామర్థ్యము మరియు అంతస్తు గల మరి ఏ ఇతర సంఘస్థాపకుడైన ఎడల ఇతరులు సహోదరుడు బక్సింగ్ను బిషప్పుగా లేక 1000 పెద్ద సంఘములపై మరియు 100 కొలది చిన్న సంఘములై ఆర్చ్ బిషప్పుగా చేసి ఉండేవారు. దేవుడు సహోదరుడు బక్సింగ్ను ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంకలలో 1000 కొలది సంఘములను స్థాపించుటకు వాడుకొనెను. అయితే సహోదరుడు బక్సింగ్ దేవుని సేవకుడు అని పిలిపించుకునేందు మాత్రమే సంతోషించెను. ఎంత అచంచల ప్రతిష్ఠిత, ఎంత దీనత్వము! ఆహా, ఏమి దైవజనుడు! ఈనాడు దక్షిణ ఆసియా దేశముల నుండి విశ్వాసులు ప్యారిస్, ఐరోపా, కెనడా మరియు అమెరికా దేశములకు ఉద్యోగముల నిమిత్తం వెళ్ళిన వారు ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశములలో నూతన నిబంధన నియమావళి నుంచి కూడుకొనుచున్నట్లుగానే ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చి ఆరాధించుచున్నారు. ఈ పుస్తక రచయిత గురించి కొన్ని మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ 20వ శతాబ్ద అపోస్తలుల కాలపు ఉజ్జీవము అను ఈ పుస్తకమును వ్రాయుటకు ప్రభు అత్యంత ఆధిక్యత మరియు యోగ్యత కలిగిన వ్యక్తికి అనగా నా ప్రియ స్నేహితుడు సహోదరుడు టి.ఈ. కోషికి అనుగ్రహించెను. సహోదరుడు కోషి సహోదరుడు బక్సింగ్తో ఎంతో సన్నిహితముగా మరియు నమ్మకముగా పనిచేశాను. సహోదరుడు బక్సింగ్ మహిమలోనికి వెళ్ళిన తర్వాత దక్షిణ ఆసియా ఇతర స్థలములలోని నూతన నిబంధన సంఘములను నడుపుటకును మరియు కాయుటకును సహోదరుడు బక్సింగ్ నియమించిన 6 సహోదరులలో సహోదరుడు కోషి ఒకరు. ఇతడు ఖ్యాతి చెందిన విద్వాంసుడు, కాన్ఫరెన్స్ ప్రసంగికుడు, చక్కని ఉపదేశకుడు మరియు ఆత్మలను సంపాదించువాడు. సహోదరుడు బక్సింగ్ జీవితంపై విశేషమైన పరిశోధన చేసి ఈ పుస్తకమును వ్రాయు కఠినమైన ప్రయాసతో నిండిన కార్యమును చేపట్టి ముగించెను. భూగోళమంతటనున్న కోట్ల కొలదిగా కాకపోయినను 1000 కొలది చదువరులు ఈ పుస్తకము ద్వారా ఆశీర్వదించబడి సవాలు చేయబడుదరు అని నేను దృఢమైన నమ్మిక కలిగి ఉన్నాను. డాక్టర్ జిడి జేమ్స్, వ్యవస్థాపన అధ్యక్షుడు, ఏసియా ఇవాంజలిస్టిక్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. రెండవ అనుబంధము ముగిసినది. అనుబంధము 3. ఫ్రాంటియర్స్. ప్రియమైన కోషి, 1964 సంవత్సరంలో సహోదరుడు బక్సింగ్తో మనము గడిపిన సమయము దైవజనుడుగా ఉన్న ఒక వ్యక్తితో సహవాస అనుభవం కలిగిండు ఆధిక్యతకు మనము పాత్రులమైతిమి. అయితే ఇది తరచుగా ఈ స్వల్ప జీవితంలో అందరికీ ప్రాప్తించదు. సహోదరుడు బక్సింగ్ అటువంటి వారిలో అరుదైన వ్యక్తి. మద్రాసులో మిషనరీల కాన్ఫరెన్స్లో నేనుండగా ప్రార్థన నడిపించుటకు అతడు వచ్చి 10 నిమిషములు ప్రార్థించిన సంగతి నీకు జ్ఞాపకమున్నది కదా. అంతకంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా అతడు వేదిక దిగి కూడిక నుండి బయటకు వెళ్ళొచ్చు నా వైపు నేరుగా చూచి, మేము ఇంతకుముందు ఎన్నడూ కలుసుకొనకపోయినప్పటికీ రమ్ము అని నాతో చెప్పాను. యోహాను సువార్త 1:39 ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు తన 2 శిష్యులను పిలిచిన సంఘటనకు దీనికి ఏమీ వ్యత్యాసము లేదు. నేను లేచి అతని వెంబడి జెహోవా షమ్మాకు వెళ్ళితిని. అచ్చట నన్ను ఏమి చేయమని చెప్పిననో ఉదయం 5 గంటలకు మరియు అర్ధరాత్రి ప్రార్థన కూడికలతో సహా నేను సంపూర్ణ సమాధానంతో చేయుచుంటిని. సహోదరుడు బక్సింగ్ పెంతకోస్తు వారితో అంత ఎక్కువగా సమ్మతించకపోయినను అతనికే అద్భుతమైన స్వస్థత వరమున్నది. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయముగా నేను ఎప్పుడునూ తలంచెదను.
ఒకసారి నేను భయంకర కడుపు నొప్పితో బాధపడుచుండగా అతడు నన్ను ప్రార్థనకై లోపలికి పిలిచెను. పాత నిబంధనలోని అనేక వచనములను పెట్టి ఆ వాక్యములు చూడకుండా ప్రార్థించగా నా కడుపు నొప్పి వెంటనే మాయమైనది, మరెన్నడూ తిరిగి రాలేదు. అన్నింటికంటే అత్యద్భుతమైన అనుభవం ఏమనగా, దేశంలో కరువు ఉన్న ఒక సంవత్సరమున హైదరాబాదులో జరిగిన పరిశుద్ధ సమాజ కూడికలలో నేనుంటిని. బియ్యం సరఫరా లేదని వారికి తెలియజేయబడినది. 5,000 మందికి మరి ఏ విధానములో కూడా భోజనం పెట్టలేరు కనుక తప్పనిసరిగా సహోదరుడు భక్సింగ్ పరిశుద్ధ సమాజ కూడిక రద్దుపరచునని నేను తలంచితిని. నేను వంటగదిలో చూడగా ఒక బస్తా బియ్యం మాత్రమే ఉండినవి. సహోదరుడు భక్సింగ్ ప్రభువు చూచుకొనును అని ముక్తసరిగా జవాబిచ్చాను. అదేవిధముగా ప్రభువు కూడా చేశాను. ఎందుకనగా పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చిన వారందరూ రోజుకు 2 సార్లు భోజనం చేసిరి. బియ్యము లోపలికి తెచ్చుట నేను ఎన్నడూ చూడలేదు. అయితే బస్తాలోని బియ్యము తక్కువ కాలేదు. నేను దానిని రుజువు చేయలేను గాని ప్రభువు విధవరాలి బుడ్డిలోని నూనె విషయమై చేసిన మహత్కార్యమును ఆయన ఇచ్చట మరలా జరిగించెను. మన సహోదరుడు భక్సింగ్ వలె సర్వశక్తుడైన దేవునితో నడుచుట నేర్చుకునుట ఎంతో గొప్ప అనుభవమై ఉన్నది. అచటనున్న మన ప్రియులందరికీ నా ప్రేమాభివందనములు. ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్, ఇంగ్లాండ్. గ్రెగ్ లివింగ్స్టన్, జనరల్ డైరెక్టర్, ఫ్రాంటియర్స్. చివరి అనుబంధము 4. వివాహ ప్రమాణములు. సహోదరుడు భక్సింగ్ వివాహ ప్రమాణములను ఈ క్రింది విధముగా పొందుపరిచి భారతదేశం అంతటనున్న వందల కొలది వివాహములలో ఉపయోగించను. మొదటగా పెండ్లి కుమారుడు అనగా వరుడు, పెండ్లి కుమారుని పేరు అను నేను సర్వశక్తిగల దేవుని ఎదుట సంతోషకరమైన, సాధారణమైన, ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియూ నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన నా వారందరి ఎదుటను, సర్వశక్తిగల దేవుని ఎదుటను, మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు పెండ్లి కుమార్తె పేరును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడేదనని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును, అనారోగ్యమందును, కల్మియందును, లేమియందును నేను ఆమె ఎడల నమ్మకముగా ఉందునని వాగ్దానము చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలిభాగస్తురాలను ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను, సహచరురాలుగాను, సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాళ్లపని దేవుని వాక్యము చదువుటతో ప్రారంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాళ్లపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదునని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మయంపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక. పెండ్లి కుమార్తె, వధువు. పెండ్లి కుమార్తె పేరు అను నేను సర్వశక్తిగల దేవుని ఎదుట సంతోషకరమైన, సాధారణమైన, ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియూ నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను, సర్వశక్తిగల దేవుని ఎదుటను మరియు
నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తంకి నా ప్రేమగల రక్షకుడు పెండ్లి కుమారుని పేరు ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతని ప్రేమించి సంతోషింపజేయుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కల్మియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉందుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సుని గౌరవించదననియు ప్రమాణం చేయుచున్నాను. జీవమును కృపావరములో అతడు పారిభాగస్తులని ఎరిగి అతనిని నా స్నేహితునిగాను సహచరునిగాను జత పనివానిగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాళ్లపై నుండి దేవుని వాక్యం చదువుటతో ఆరంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాళ్లపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఇంతటితో ఈ యొక్క సాక్ష్యపు పుస్తకములోని అధ్యాయములు మరియు భాగములు అన్నీ ముగిసినవి. ఇందును బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.